నమస్తే అండి, నేను డాక్టర్ శారద, డైరెక్టర్ ఎల్బిఆర్ డెంటల్ ఇంప్లాంట్ సెంటర్. మా క్లినిక్ హైదరాబాద్లో ఉంది. ఈరోజు మనతో 33-year-old రంజిత్ గారు ఉన్నారండి. యాక్చువల్లీ రంజిత్ గారు ఏంటంటే డీప్ బైట్ కేస్ అండి. డీప్ బైట్ అంటే యాక్చువల్లీ మనము పళ్ళు కొరికినప్పుడు, దవడ పళ్ళు కొరికినప్పుడు ఏంటంటే ముందు పళ్ళు తగలద్దు. ముందు పళ్ళకి పైన కింద ముందు పళ్ళకి కొంచెం గ్యాప్ ఉండాలన్నమాట, ఒక 2 mm గ్యాప్ ఉండాలి. కానీ తనకేంటంటే కింద టీత్ పోయి ఫ్రంట్ టీత్ పోయి డైరెక్ట్గా పై టీత్కి టచ్ అవుతున్నాయి అనమాట. దానివల్ల అంటే చిన్నప్పుడు రియలైజ్ కాలేదన్నమాట. జనరల్గా ఈ ప్రాబ్లం ఉంటే ఏంటంటే బ్రేసెస్ ట్రీట్మెంట్తో అడ్జస్ట్ చేయాలి. కానీ అప్పుడు రియలైజ్ కాకపోయేసరికి తను ఒక 2017 ఆ టైంలో ఏంటంటే ఇది ఇలా తగిలి జనరల్గా ఫ్రంట్ టీత్ ఏంటంటే ఒకటే రూట్ ఉంటుంది, ఒకటే వేరు ఉంటుంది. దవడ పళ్ళకి 3 వేర్లు ఉంటాయి అన్నమాట. పైన దవడకి 3 వేర్లు, కింద దానికి 2 వేర్లు ఉంటాయి. సో ఈ ఫ్రంట్ టీత్ మాత్రం నమిలినప్పుడు అసలు తగలద్దండి, అది నార్మల్. జనరల్గా అందరు ఏమనుకుంటారంటే ఫ్రంట్ టీత్ కూడా పైన కిందవి తగలాలా, అదే నార్మల్ అనుకుంటారు. కానీ పైన పళ్ళు ముందుకు ఉండాలా, కింద పళ్ళు వెనక్కు ఉండాలి, ఒక 2 mm గ్యాప్ ఉండాలంట, అది నార్మల్. అయితే రంజిత్కి ఏమైందంటే ఈ కింద పళ్ళు కూడా తగిలేసరికి కాన్స్టెంట్గా మనం నమిలినప్పుడల్లా, ఫుడ్ తీసుకున్నప్పుడల్లా తగిలి కింద ఫ్రంట్ టీత్ లూజ్ అయిపోయాయండి. సో ఫ్రంట్ 2 teeth లూజ్ అయిపోయాయని తను ఏం చేశారంటే 2017 వే బ్యాక్ 2017లో బ్రిడ్జ్ వేయించుకున్నారు పక్క టీత్ సపోర్ట్. అయితే ఈ బ్రిడ్జ్ కూడా ఏమైందంటే కాన్స్టెంట్గా తగలడంతో ఏవైతే సపోర్ట్ తీసుకుంటారో, బ్రిడ్జ్ అంటే ఏంటంటే పక్క టీత్ సపోర్ట్ తీసుకొని ఒకవేళ మిస్సింగ్ టీత్ ఉందనుకోండి, ఒక్క టూత్ లేకపోతే 2 sides ఒక సపోర్ట్ తీసుకొని పెట్టడం జరుగుతుంది అనమాట. సో కింద 2 పళ్ళు లూజ్ అయిపోయేసరికి ఏంటంటే ఇటు ఒకటి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఒక్కో పళ్ళు సపోర్ట్ తీసుకొని 4 unit బ్రిడ్జ్ పెట్టడం జరిగింది. అయితే కాన్స్టెంట్గా తగలడం వల్ల ఏమైందంటే ఏవైతే సపోర్ట్ తీసుకున్నారో ఆ బ్రిడ్జ్, ఏదైతే సపోర్ట్ తీసుకున్న టీత్ ఉంటాయి చూడండి, అవి కూడా బ్రేక్ అయిపోయాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏమైందంటే ఆ సపోర్ట్ తీసుకున్న పళ్ళ కింద కూడా ఇన్ఫెక్షన్ డెవలప్ అయిందనమాట. సో ఆ కండిషన్లో మా దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే మేము ఆ టీత్ ఇంకా పనికిరావండి, ఏవైతే సపోర్ట్ తీసుకున్నారో బ్రిడ్జ్కి, సో అవి తీసేసి ఇంప్లాంట్స్ పెట్టాల్సి వస్తుందని చెప్పి ఈ రంజిత్కి ఏంటంటే ఆ 2 teeth కూడా తీసేసి 2 implants పెట్టామన్నమాట. అండ్ క్రెస్టల్ పాలిష్డ్ ఇంప్లాంట్స్ పెట్టాం. ఆ పన్ను తీసిన ప్లేస్లో 2 implants పెట్టి ఇమ్మీడియట్ లోడింగ్ పద్ధతిలో. నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను ఆ పంటి వేరు కింద చాలా ఇన్ఫెక్షన్ ఉందని. అలాంటి ఇన్ఫెక్టెడ్ కండిషన్లో కూడా ఇన్ఫెక్షన్ క్లియర్ చేసి ఇమ్మీడియట్గా టీత్ రీప్లేస్ చేయడం జరిగిందనమాట. లెస్ దెన్ a weekలో టీత్ రీప్లేస్ చేశాం. అండ్ మేము వాడేది పాలిష్ క్రెస్టల్ ఇంప్లాంట్స్ కాబట్టి ఇమ్మీడియట్గా లోడ్ చేయొచ్చు. అండ్ ఎంత ఇన్ఫెక్షన్ ఉన్నా, డయాబెటీస్ ఉన్నా, స్మోకింగ్ లాంటి అలవాట్లు ఉన్నా కానీ మనం ఇమ్మీడియట్గా టీత్ రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట. సో ఒకసారి రంజిత్ని అడిగి తెలుసుకుందామండి తనకి ఎలా ఉంది అండ్ అసలు ప్రాబ్లం ఎలా స్టార్ట్ అయింది అనేది చెప్పండి రంజిత్. 2017లో మామూలుగా పన్ను ఊగడం స్టార్ట్ అయింది. దెన్ ఐ కన్సల్టెడ్ కేఆర్ రెడ్డి సార్. అండ్ ఈ సార్ ఆ రోజు కూడా ఇంప్లాంట్స్ ప్లస్ బ్రిడ్జ్ 2 సజెస్ట్ చేశారు. బట్ ఆ టైంకి ఉన్న బడ్జెట్ కన్స్టెంట్స్ వల్ల ఐ వెంట్ విత్ బ్రిడ్జ్. అది ఒక 8 years తర్వాత అగైన్ సేమ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. సో అగైన్ ఐ కేమ్ టు సేమ్ డాక్టర్ కేఆర్ రెడ్డి అండ్ ఈ సజెస్టెడ్ బెసిల్ ఇంప్లాంట్స్. సో కన్వెన్షనల్ ఇంప్లాంట్స్, బేసిల్ ఇంప్లాంట్స్ ఏంటంటే సింగిల్ పీస్ ఇంప్లాంట్స్ అండి. కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ ఏంటంటే స్క్రూ టైప్ అనమాట. మీకు పెట్టిందండి బెస్ట్ ఇంప్లాంట్ సిస్టమ్ అండి. క్రెస్టల్ పాలిష్డ్ ఇంప్లాంట్స్ పెట్టాం, స్క్రూ పద్ధతిలో టీత్ ఫిక్స్ చేయడం జరిగింది మీకు. సో ఇప్పుడు యాక్చువల్లీ టీత్ ఫిక్స్ చేసి కూడా ఎన్ని రోజులు అవుతుందండి? 6 months అవుతుందండి. ఇప్పుడు ఎక్స్రే తీసాము, ఎక్స్రే కూడా డిస్ప్లే చేస్తారు, ది బెస్ట్ కండిషన్లో ఉన్నాయి. అండ్ రంజిత్ ఇన్ఫ్యాక్ట్ ఆ టీత్ గురించి మర్చిపోవచ్చు, ఇంకా మళ్ళీ దాని గురించి ఇబ్బంది వచ్చే సమస్య లేదండి. సో మీకు టీత్ పెట్టిన తర్వాత ఏమన్నా ప్రాబ్లం ఫేస్ చేస్తారా అంటే డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్, అంటే ఇంప్లాంట్స్ పెట్టేటప్పుడు కానీ టీత్ పెట్టేటప్పుడు అండ్ ఆఫ్టర్, ఇప్పుడు 6 months అవుతుంది కదండి. సో ఎనీ టైప్ ఆఫ్ ఎనీ ప్రాబ్లం ఏమైనా ఫేస్ చేస్తారా మీరు? ఏం లేదు, అంత స్మూత్గానే. అంటే డ్యూరింగ్ ద ట్రీట్మెంట్ కూడా నొప్పి అలాంటి ఇబ్బంది కాలేదు? చాలా తక్కువ, ఏం లేదు. ఓకే. సో ఇప్పుడు 6 monthsలో మీకు కంఫర్టబుల్గా ఉంది కదండి, ఏమి ఇబ్బంది లేదు, న్యాచురల్ టీత్ లాగానే అనిపిస్తుంది కదా. సో చూసారు కదండి, జనరల్గా ఏంటంటే డిలేడ్ లోడింగ్ పద్ధతిలో పళ్ళు పెడతారండి. అలా కాకుండా మా దగ్గర ఎల్బిఆర్ డెంటల్ ఇంప్లాంట్ సెంటర్, జనరల్గా డెంటల్ ట్రీట్మెంట్స్కి చాలా క్లినిక్స్ ఉన్నాయండి మన సిటీలో కానీ ఎక్కడైనా కానీ.
ఇంప్లాంట్స్కి మాత్రం ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ పెట్టింది పేరు. మీరు కనుక ఏదైనా ప్రాబ్లం ఉండి ఇంప్లాంట్స్ టీత్ రీప్లేస్ చేసుకోదలుచుకుంటే, ఇంప్లాంట్స్ పైన రీప్లేస్ చేసుకోదలుచుకుంటే మాత్రం కేర్ ఆఫ్ అడ్రస్ ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ అండి. మా చీఫ్ ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ కే రెడ్డి గారు ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టీస్ రెండు ఉన్నాయి. జనరల్గా ఏంటంటే ఎవ్రీ 2 months మేము కోర్సెస్ కండక్ట్ చేస్తూ ఉంటామంటే మా దగ్గరగా ఎక్స్పీరియన్స్ డాక్టర్స్, బిగినర్స్ కాదండి, ఆల్రెడీ ఇంప్లాంట్స్ చేస్తున్న డాక్టర్స్ మా దగ్గర ఎక్స్పీరియన్స్ పెంచుకోవడానికి అండ్ టఫ్ కేసెస్ని, అంటే ఎముక సరిగా లేకపోతే షుగర్ పేషెంట్స్ని ఎలా మేనేజ్ చేయాలి, ఎలా ఇంప్లాంట్స్ పెట్టాలి నేర్చుకోవడానికి మా దగ్గర రావడం జరుగుతుంది. సో ఆల్ ఓవర్ ఇండియా నుండి ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్కి వస్తారండి డాక్టర్స్. సో మీరు కనుక ట్రీట్మెంట్కి వస్తే మాత్రం డెఫినెట్గా మీకు ప్రాబ్లం లేకుండా స్మూత్గా పెయిన్లెస్ ప్రొసీజర్. చెప్పారు కానీ రంజిత్ అయితే 2 ఇంప్లాంట్స్ పెట్టుకున్నారు. ఫుల్ మౌత్ ఇంప్లాంట్ కేసెస్ కూడా వీడియోస్ మీరు చూడొచ్చు. పెయిన్లెస్ ప్రొసీజర్ అండ్ కీ హోల్ పద్ధతులు, అంటే ఎక్కువ రిఫ్లెక్ట్ చేయకుండా వీలైనంత మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ రంజిత్, థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. అండ్ మీకు కూడా ఇలాంటి ఇంప్లాంట్ రిలేటెడ్ డౌట్స్ ఏమన్నా ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగచ్చు. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే. థ్యాంక్ యూ రంజిత్. థ్యాంక్ యూ.